నీ ఎన్ని మాటలు చెప్పినా ఇనవేందే బాపు. అరే నీ పేరు మీదనే 12 ఎకరాలు ఉంచుకుంటే ఎట్లా? నాకో సగం చేయరాదు? నీ ఇష్టం, ఇప్పుడే చెప్తున్నా చూడు. ఒకవేళ రైతు భరోసా కట్ అయింది అనుకో మంచిగా ఉండదు. తమ్మి, నా పేరు మీద 8 ఎకరాలు ఉందిరా, నాదేమన్నా కట్ అయ్యేనా? నన్ను అడిగితే 10 ఎకరాలకు మీద ఉంటే పైసలు ఇవ్వద్దబ్బా, పెద్ద పెద్దోళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అబ్బా నషివ్ అంటే గాలేదేరా, 30 ఎకరాలు పడవ పెట్టినా పుక్కట్లనే పైసల పంట వండబట్టే అని ఊరి రచ్చబండల కాడ చర్చలు నడుస్తున్నాయి. ఇంతకు సర్కార్లు ఏం జరుగుతుందో చూడురి మరి. గుట్టల కట్టు, పడవ భూముల కట్టు, రోడ్ల కట్టు, వెంచర్ల కట్టు, ప్లాట్ల కట్టు, కాలువల కట్టు, ఇటుక బట్టీల కట్టు, కోళ్ళఫారాల కట్టు. హల్కగా చెప్పాలంటే రైతులకే రైతు భరోసా, సాగు భూమికే పెట్టుబడి సాయము. 5 ఏళ్ల సంధి పంటకు 1000 కోట్ల రూపాయలు పండని భూములకు ఇచ్చిండ్రు. మళ్ళా పేరు మీద తుంటే చాలు, దున్నినా దున్నకున్నా అది ఎట్లున్నా టింగు టింగుమని ఫోన్లు మోగుతుంటే పెద్ద సాంల మురుపం అలుగులు వారేది. అదే ఎకరమో అద్దెకరమో ఉన్నోళ్ళు బోరేసి మోటారు కొని దున్నిచ్చి నాట్లు పెట్టి మందు జల్లి పంటలు పండిస్తే పడే రైతు బంధు 4-5 వేలే. గందుకే సాగు భూములకే ఇయ్యాలని డిసైడ్ చేసింది సర్కారు. తెలంగాణలో 69 లక్షల మంది రైతులుంటే 1,52,00,000 ఎకరాలకు రైతు బంధు పడుతుండే. అయితే అందులో 5 ఎకరాల లోపున్న 64 లక్షల మంది చేతిలో 1,11,00,000 ఎకరాలుంటే ఉత్త 4 లక్షల మంది కానీ 40 లక్షల ఎకరాలని రికార్డులను బట్టి తెలిన లెక్క. అంటే లీడర్లు, యాక్టర్లు, సెలబ్రిటీలు, సావుకారులు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, బిజినెస్ మ్యాన్లకే ఎక్కువ రైతు బంధు పోతున్నట్టు. ఉన్న భూమి కంతియకుట 5 ఎకరాలకో 10 ఎకరాలకో ఇచ్చే ఆలోచన చేస్తుందట గవర్నమెంట్. ఎంత అనేది ఇంకా ఫైనల్ కాలే. అవసరమైతే అసెంబ్లీలో చర్చ పెట్టి అన్ని పార్టీల సలహాలు తీసుకొని డిసైడ్ చేస్తారట. అయితే ఈ 5-6 నెలలనే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 2 లక్షల మంది పెరిగిరట్టుల్లో. ఎక్కువ ఉంటే పైసలు రావేమోనని ఇంత ఇంటోళ్ళ పేరు మీద పట్టా చేస్తున్నారు అన్నట్టు. ఎన్ని ఎకరాలుంటే రైతు భరోసా వచ్చేది? 4 వద్దులైతే ఎరకైతుంది కానీ పండని భూములకైతే పక్కా కట్టే.